మీడియా మిత్రులకు పెద్దలకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమనగా, మొన్నటి దినము అనంతపురం క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని, ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు. మా క్లబ్కు ఆహ్వానిస్తాం రండి సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు, తర్వాత బయట వారు అసాంఘిక శక్తులు, కొంతమంది చేతుల్లో క్లబ్బు కబ్జా గురవుతూ ఉంది. స్థలాలు అయితేనేమి, ఇక్కడ షాపులు అయితేనేమి, వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్కు మంచి పేరు తెచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్బు ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి. క్లబ్బులో చాలామంది మెంబర్షిప్ని తొలగించారు, అసలు నోటీస్ బోర్డులు వేయలేదు, ఎవరికి అడగకోకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవతవకలు జరుగుతున్నాయి. మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు. అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనలపైన అన్నిపైన నేను విచారణ చేస్తాను, ఎందుకు తగు న్యాయం చేస్తాను. ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి, అందరినీ భాగస్వామ్యం కల్పించండి. ఇది పెద్దల క్లబ్. ఈ క్లబ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్, మేధావులు, సేవా తత్పరులు, సంఘ సేవకులు అందరికీ అవకాశం ఉంది. ఈ క్లబ్కు ప్రధానంగా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీ గారు ఉంటారు. అందరితోనూ తగు నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పారదర్శకం చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను. అదేవిధంగా ఈ క్లబ్బు గతంలో సేవ, అదేవిధంగా పేదలకు విద్యార్థులకు చదువు అయితేనేమి, కల్చర్ యాక్టివిటీస్ అయితేనేమి, క్రీడలు అయితేనేమిటి, వాటికి ఎంతో సాయం చేసేది క్లబ్బు. ఇది 1943లో ఈ క్లబ్బు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్బు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇది అనంతపురం క్లబ్ అంటారు, కానీ యాక్చువల్గా ఈ క్లబ్ పేరు లయన్స్ క్లబ్. ఇది విషయం అని చెప్పి తెలియజేశారు. అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే, సార్ మా కరోనాలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మేము ఈ క్లబ్లో ఆట విడుపుగా మేము వృద్ధులము, మా కుటుంబ సభ్యులంతా ఫారెన్లో ఉంటారు, పిల్లలు చదువుతూ ఉంటారు, మాకు ఇక్కడ పొద్దుపోదు, తర్వాత మాకు ఏమైనా సమస్య వస్తే ఎవరు మాకు అందుకు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మేము క్లబ్ సభ్యులు, మేము కుటుంబము, ఈ క్లబ్ సభ్యులు మాకు ఎంతో సహాయపడుతుంటాము, మేము వారికి సహాయపడుతుంటాము, చేదుడు వాదుడుగా ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఈ క్లబ్బు చాలా గొప్పది సార్. కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసిన చాలా సంతోషము. మాకు చిన్న మనవి సార్, ఇక్కడ మేము సరదాగా పేకట ఆడుతూ ఉంటాము, దీనికి మాకు తగు న్యాయం చేయండి సార్, ఆడుకుంటాము, ఇక్కడ పోలీసులు ఇబ్బంది లేకుండా అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఆ సందర్భంలో ఒకసారి కాదు 4-5 సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే, సరే పెద్దలు కదా, సరే ఇదేమన్నా చట్టబద్ధత, దీనికి ఏమైనా క్లబ్కి ఏమైనా హక్కులు ఏమైనా ఉన్నాయా, చట్టబద్ధతలు ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం తీసుకెళ్ళి, అనంతపురం క్లబ్బే కాదు, నాట్ ఓన్లీ అనంతపురం క్లబ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది, వాళ్ళు మాకు అడిగారు, దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్, నేను చెబుతాను అని చెప్పాడు. ఆ ఒక్క చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు, అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు, ఓపెన్గా వారందరినీ సంతృప్తిపరుస్తాము, వారికి మంచి చేయాల ఉద్దేశంతో వాయిస్ ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలా వచ్చిందండి. ఇలా ఏమని చెప్పారంటే, ఈ పత్రికలో మీరు చూడండి, బాబుకు చెబుతా మళ్ళీ పేకాట ఆడిస్తా, ఇలాగా తప్పుడు వాసారు టీఆర్పీ రేటింగ్ కోసము. యాక్చువల్గా ప్రజాస్వామ్యం విలువ ఉండాలి, పత్రికలు కానీ, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ఎథిక్స్ విలువలతో పనిచేయాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి, మీకు తెలియజేస్తున్నాను. మేము యాక్చువల్గా అదేవిధంగా తెలియజేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు కింద సాధించిన వ్యక్తి, నిరాడంబరుడు, నిగర్వి, ఒక విద్యావేత్త, రాప్తాడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు, అక్కడ అభివృద్ధి చేసి. అదేవిధంగా అనంతపూర్లో నేషనల్ పార్క్ మనం సందర్శించారు, అక్కడ అసాంఘిక శక్తులు చాలా మంది పేకట ఆడుతున్నారు, అక్కడ వ్యభిచారం చేద్దని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరినీ మందలించడం జరిగింది, పార్క్ సందర్శించాము. అదేవిధంగా నెక్స్ట్ ఒక 10 డేస్లో జిల్లా మన అనంతపురం నగరంలో ప్రజలందరినీ ఒకరోజు 10 మంది డివిజన్లు ప్రజలు మెచ్చుకొని వెళ్ళి సార్ స్వచ్ఛందంగా పార్కులో భాగస్వామ్యం కల్పించి పార్క్ అభివృద్ధి పరుస్తాము. అదేవిధంగా మొన్న వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారు పల్లారోడ్లో టీవీ షోరూమ్ ఎదురుగా ఓరు యాక్షన్ జరిగారు. వెంటనే ఆ కార్పొరేట్ ఎవరైనా అడిగారు, అది ఆ వార్డు కార్పొరేట్ మా మిస్సెస్. వెంటనే ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి, అక్కడ ఫస్ట్ మీరు స్పీడ్ బ్రేకర్ వేయించండి సొంత డబ్బులతో అని చెప్తే మేము వెంటనే వేయించాము. తర్వాత దానికైనా ఖర్చుకు మాకు అన్న నువ్వేం పెట్టుకోవద్దు అని అన్న మాకు ఇచ్చాడు. అదేవిధంగా గడ్కారీ అన్న మా నేషనల్ హైవే మినిస్టర్ అయినా బీజేపీ గవర్నమెంట్లో ఆయన కలిసి, అనంతపురం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, ఈ ట్రాఫిక్ను మళ్లించాలంటే రింగ్ రోడ్ రావాలి, ఆయనపై కలుస్తామన్నాడు. అదేవిధంగా అండర్డ్రైనేజ్ విషయం కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో అమృత పథకం కింద దీన్ని తిరిగి మనం సాధించాలని ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు టీవీలోనూ పేపర్ రావడంతో మాకు బాధ అనిపించి ఈరోజు ప్రెస్ పెట్టాము. ఈ విషయం మా ఎమ్మెల్యే గారికి తెలియదు. మా ఎమ్మెల్యే గారు ఏమని అనుకోని మమ్మల్ని దూరం పెట్టినా పర్లేదు, తప్పు అనుకున్నా పర్లేదు, మెప్పు అనుకున్నా పర్లేదు,
మేము మంచి వ్యక్తి కోసము పాటుపడుతున్నాము. ఆయన అందరి వాడు, అందరికి కావాల్సిన వ్యక్తి, అందరిని అన్నాన్ని పిలిచే వ్యక్తి, చిన్నపిల్లల మనస్తత్వము, పనిచేయాలనే తత్వము. ఆయన అసలు వెయ్యింబోలు అభివృద్ధి కోసం పరిశీలిస్తున్నాడు. ఆ పరితపిస్తున్న విధంలో ఇలా రావడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి విషయాలను మన మీడియా సిబ్బంది తెలియజేయమనగా, ఎథిక్స్ విలువతో దయచేసి ఒక వ్యక్తిని కించపరచడం కానీ, ఒక మాట పట్టుకొని ఇంతలాగా రావడము, ఇదే విధంగా ఈ సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు ఈరోజు ఫేస్బుక్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ పెట్టండి, తర్వాత దాన్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గందరగోళం పొడి సృష్టించండి, ఎమ్మెల్యే గారికి అవమానం జరిగింది చేయండి అని చెప్తున్నారు. అది మేము కల్లారా ఈరోజు విన్నాము. అవన్నీ బయట మాట్లాడితే బాగుంటుంది ప్రెస్ మీడియా ముఖ్యంగా. అలాగా చాలా మంది స్వార్థ రాజకీయాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి వీటిని కూడా చెక్ పెట్టాలి పత్రికా ఉద్దేశంతో ఇలా ప్రెస్ పెట్టాము. ఈ కార్యక్రమంలో తర్వాత మన ఆర్టీసీ చైర్మన్ మాజీ రమేష్ గారు, అదేవిధంగా మన ఏఎస్పీ గారు, రిటైర్డ్ ఏఎస్పీ రజాక్ గారు, మైనార్టీ నాయకుడు, ఆయన కూడా మాట్లాడడం తెలియజేస్తున్నారు.